Allah the Almighty, Allahu Allah, protect me and guide me, Allahu Allah. పవిత్ర మాసం రంజాన్ మాసం వచ్చేసింది. ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం ఇషా నమాజ్ తర్వాత ఆకాశాన నెలవంక కనిపించింది. దీంతో రంజాన్ ప్రారంభానికి సూచనగా మసీదుల్లో సైరన్లు మోగించారు. తొలి రోజే 15 గంటల పాటు సుదీర్ఘ రోజా రావడం అరుదు. ఈ ఏడాది 15 గంటల రోజా వచ్చింది. హైదరాబాద్ లో రంజాన్ సందడి సందర్భంగా స్పెషల్ ఫోకస్. Allahu Allah, protect me and guide me, Allahu Allah. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను అత్యంత నిష్టగా ఆచరిస్తారు. అసలు రంజాన్ నెలలో ముస్లింలు రోజా వ్రతాన్ని ఎందుకు పాటిస్తారు? దాని నియమ నిబంధనలేంటి? ఇస్లాం ఆదేశించే ఈ ఒక్క పొద్దు లక్ష్యమేంటి? రంజాన్ ఉపవాసాల్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ నెలంతా కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. పిల్లలు పెద్దలు అంతా కలిసి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు ముస్లిం సముదాయాలన్నీ కళకళ్లాడుతున్నాయి. పిల్లలు పెద్దలంతా కలిసి ఉత్సాహంతో ఉపవాస దీక్షకు పూనుకున్నారు. రంజాన్ అన్నది ఇస్లాం క్యాలెండర్లో ఓ నెల పేరు. ఈ నెలలోనే మానవాళికి జీవన విధానం తెలిపే ఆకాశ గ్రంథమైన దివ్య ఖురాన్ అవతరించింది. అందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లింలు ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. దాన్నే హురుతూలో రోజా అంటారు. ఈ ఉపవాసాల వల్ల మనుషుల్లో మార్పులను కోరుతుంది ఖురాన్. దీక్ష చేపట్టిన వ్యక్తి చెడు విషయాలు చెడు మాటల జోలికి పోకూడదని ఖురాన్ చెబుతోంది. తాను ఉపవాసంలో ఉన్నానన్న భావనతో మనసును అదుపులో ఉంచుకుంటాడు. చెడు ఆలోచనల్ని సైతం దగ్గరికి రానేయడు. అలా మనోనిగ్రహం అలవడుతుంది. నెలంతా కఠిన ఉపవాస దీక్ష పాటించడాన్నే ట్రైనింగ్ పీరియడ్ గా చెప్తారు ముస్లిం పండితులు. रमजान की मुबारकबाद पेश करता हूँ और अल्लाह ताला से दुआ करता हूँ कि इस रमज़ान मुबारक के महीने में तमाम हैदराबाद के रहने वालों को और हिंदुस्तान के रहने वालों को अल्लाह ताला अमन और शांति बरकरार रखे और सबकी मन मुरादों को पूरा फरमाए। और कल से रमज़ान का आगाज़ है और रमज़ान के रोज़े मुसलमान बहुत ही खुशी व खुशू से रहते हैं। अल्लाह ताला तमाम मुसलमानों के रोज़ों को कबूल फरमाए और उनके रोज़ों की बरकत से सारे लोगों को अल्लाह खुश और खुर्रम रखे और शांति और अमन से रखे अल्लाह। ఈ ఉపవాసాలతో నిరుపేదల ఆకలి దప్పులు తెలుసుకోవాలనేది ఇస్లాం ఆదేశాల్లో ప్రధాన అంశం. రోజా వ్రతంతో బీదసాదల పట్ల సానుభూతి అలవడుతుంది. అన్ని అందుబాటులో ఉన్న పంచపక్ష పరమాణాలు ముందున్నా అటువైపు చూడరు. ఆకలి నకనకలాడుతున్నా మెతుకు కూడా ముట్టుకోరు. నిగ్రహంతో ఉంటారు. దీనివల్ల ఎంత సంపన్నులకైనా ఆకలి బాధేంటో తెలుస్తుంది. ఆకలితో ఉన్నవాళ్లకి అన్నం పెట్టాలనిపిస్తుంది. దాన ధర్మాలు చేసేలా ప్రోత్సహిస్తుంది ఖురాన్. రంజాన్ నెలలో ముస్లింలు విరివిగా దాన ధర్మాలు చేస్తారు. బీద సాధల్ని ఆదుకుంటారు. వాళ్లకి చేతనైనంత సాయం అందిస్తారు. అందుకు జకాత్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది ఇస్లాం ధర్మం. జకాత్ అంటే ప్రతి ముస్లిం తన స్థిరాస్తిని లెక్కగట్టి ఆ మొత్తంలోంచి 2.5% తీసి నిరుపేదలకు పంచాలి. దీని ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళ బతుకులు బాగుపడతాయనేది ముస్లింల సిద్ధాంతం. ఈ గ్రంథం చిట్ట చివరిసారిగా ఒక ఆధునిక గ్రంథంగా అవతరించింది గనక ఎవరైతే ముస్లింలుగా దానిని విశ్వసిస్తారో వారి కోసం 30 రోజులు ఉపవాసాలు ఉండాలని, ఏది గ్రంథం అవతరించినందుకు గాను మానవాళి అందరికీ శుభాలు కలిగించే గ్రంథం గాను ఈ గ్రంథం ద్వారానే మార్గదర్శకం కలుగుతున్నందుకు గాను మరి ఈ గ్రంథం ద్వారానే మనిషి సన్మార్గంలోకి పోతాడు కాబట్టి స్వర్గంలోకి పోతాడు కాబట్టి ఆ సందర్భంగా
ఈ మొత్తం విషయాలు అందులో చెప్పడం వల్ల మానవాళి అందరి కోసం పంపించిన గ్రంథంగా కావడం వల్ల ఈ రంజాన్ మాసానికి ఇంత విశిష్టత ఉంది. ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ రోజా వ్రతాన్ని పాటించాలి. గర్భవతులు, వృద్ధులు ఉపవాసం ఉంటే ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నవాళ్లు, దూర ప్రయాణాలు చేసేవారికి దీక్ష నుంచి మినహాయింపు ఉంది. అలాంటి వాళ్లు దానికి బదులుగా కొంతమందికి అన్నదానం చేయాలి, ఆర్థిక సాయం అందించాలి. ఉషోదయాన్న భోజనం చేశాక రోజా వ్రతం ప్రారంభమవుతుంది. సాయంత్రం సూర్యాస్తమయానికి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ టైంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు, నమాజులు ఆచరిస్తారు, ఖురాన్ పారాయణం చేస్తారు, రాత్రులు ప్రత్యేక నమాజులో గడుపుతారు. ఈ వేళల్లో ప్రతి ముస్లిం తన కోసమే కాకుండా యావత్ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని ఖురాన్ బోధిస్తోంది. దేవుడు మనకు ఇంతటి మహత్తరమైన జీవన విధానాన్ని ఖురాన్ ద్వారా తెలిపాడు. కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ నెలలో ఎంతో నిష్టగా రోజా ఉంటామన్నమాట. ఈ ఒక్క నెల ఒక ట్రైనింగ్ లాంటిదన్నమాట. ప్రతి చెడు పనికి కానీ చెడు అలవాట్లకు కానీ దూరంగా ఉంటారు ఈ రోజా ఉన్నవారు. మిగతా 11 నెలల్లో కూడా ఇదే నిష్ఠతో తమ జీవితాల్ని గడుపుకుంటే మనిషి జీవితం చాలా ధన్యమవుతుంది. ఈ లోకంలోనూ సఫలీకృతుడవుతాడు. దైవాన్ని ఎటా పాటించాలి, ఆదేశాలు ఏముంది, ఈ మొత్తం సందేశం మొత్తం ఖురాన్ ద్వారా పంపించినటువంటి గ్రంథం. కాబట్టి ఆ నెలలోనే ఆ దైవం ఏంటి ఉపవాసాలు అని పెట్టారు. ఆ నెలలో ఉపవాసం అంటే ఉపవాసం ద్వారా మనిషిలో మంచి తత్వం, దైవ భయం, దైవ భీతి ఇవన్నీ కలిసి వస్తాయి. దానికోసం ఉపవాసం అని పెట్టారు. ఆకలితో ఆగిపోవడం అని కాదు, అన్నం తినడం, నీళ్లు త్రాగడం, దాని గురించి ఆపటమే అని కాదు. మొత్తం మీద ఈ నెల 19వ తేదీ నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనలతో మసీదులు కళకళ్లాడుతున్నాయి. శుభాల వసంతాన్ని ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతున్నారు ముస్లింలు. హైదరాబాద్ స్పెషల్స్ లో హలీం ఒకటి. రంజాన్ వచ్చిందంటే చాలు హోటళ్ల ముందు హలీం హంగామా కనిపిస్తుంది. గుమగుమలాడే హలీం తయారీ కోసం వినియోగించే సామాగ్రికి పూతలు వేయించి శుభ్రం చేసి పాత బస్తీలో హోటళ్లు ఇప్పటికే సర్వం సిద్దం చేసుకున్నాయి. హలీం రుచికరంగా తయారు కావడానికి ఉపయోగించే గోటా విక్రయాలు ఊపందుకున్నాయి. రంజాన్ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన మాసం. మరి ఈ రంజాన్ మాసం ఈ రోజు తెల్లవారుజామున నుంచి సహార్తో ప్రారంభమైంది. మరి ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో ఆధ్యాత్మికతతో ఉంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. మసీదుల్లో కానీ చూస్తే ప్రార్థనలతో వాళ్ళు ఎక్కువ గడపడం చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం. మసీదుల్లో దేవుని ప్రార్థనలతో గడపడము, ఈ కఠిన ఉపవాస దీక్షతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికతో, భక్తి శ్రద్ధలతో కూడా, దాన ధర్మాలతో కూడా వీళ్ళు ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా ఇందులో వాళ్ళు ఎంతో చాలా బిజీగా ఉంటారు. మరి ఇంకా మనం ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీలో చూసుకుంటే కనుక ఈ రంజాన్ మాసం అంతా కూడా ఇక్కడ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం కూడా కొనసాగుతుంది. ఇక మనము హలీం గురించి చూసుకుంటే కనుక, ఇక షాపింగ్ గురించి చూసుకుంటే రంజాన్ మాసంలో ఓల్డ్ సిటీ అంతా కూడా ఎంతో షాపింగ్ మాల్స్, చిన్న చిరు వ్యాపారాలతో కిటకిటలు ఆడటం కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక హలీం విషయానికి వస్తే ఈ రంజాన్ హలీం అంటే ఎంతో ప్రాచుర్యత పొందింది. హలీం ముస్లింకే కాకుండా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది కుల మతాలకు అతీతమైన ఒక వంటకంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. హలీం విషయంలోకి వస్తే కూడా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఈ హలీంతో కూడా ఈ ఉపవాస దీక్షని విరమించుకున్న తర్వాత వీళ్ళు హలీంతో దీన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ విషయంలో చూస్తుంటే కానీ ఈ మాసం అంతా కూడా వీళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ తినడము, హలీంతో కూడా వీళ్ళు ఉపవాస దీక్ష వదలడం కూడా చూస్తుంటాం. మరి చివరిగా ఈ ఉపవాస దీక్షలు వీళ్ళు నెలవంక దర్శనంతో కూడా ఈ రంజాన్ అనేది వదిలేస్తారు అనేసి మనకి ఇక్కడ ముస్లిం సోదరులు కొంతమంది చెప్పారు. మరి ఈ రంజాన్ మాసం అంతా చూసుకుంటే ఈ ఓల్డ్ సిటీలోకి ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులే కాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయడం జరుగుతుంది. మరి నైట్ బజార్ అని నైట్ అంతా కూడా ఇక్కడ షాపింగ్ తో కానీ కిటకిటలు ఆడడం జరుగుతుంది. ప్రతి ఒక్క సామాగ్రి కూడా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా
ఈ ఓల్డ్ సిటీలో మనం నైట్ వచ్చి చూస్తే కనుక ఎంతో బిజీగా ఇసుక వేస్తే కూడా రాలనటువంటి జనం కూడా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. మరి రంజాన్ మాసం ఈ రోజుతో ప్రారంభమై 41 రోజుల తర్వాత దీని నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు దీన్ని ఉపవాస దీక్షలన్నీ కూడా వదిలివేయడం జరుగుతుంది. సో ఈ మాసం అంతా కూడా ఈ ముస్లిం సోదరులు ఈ రంజాన్ ముస్లిం సోదరులు మంచి భక్తి శ్రద్ధలతో మసీదులో ఎక్కువగా గడపడం మనం చూస్తుంటాం. రంజాన్ కు జానిమాజ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ముస్లింలు నమాజ్ చేసే సమయంలో నేలపై పరిచే పవిత్ర వస్త్రం జానిమాజ్. ముఖ్యంగా రంజాన్ మాసంలో వీటిపై కూర్చుని ప్రార్థనలు చేయటం ఆనవాయితీగా వస్తోందంటున్నారు పాత బస్తీవాసులు. నమాజులో పవిత్రత కోసం నెలలో దాదాపు అన్ని మసీదుల్లో, ఇళ్లలో నూతన జానిమాజ్లను కొనుగోలు చేస్తారు. రంజాన్ మాసంలో సందడి చేసే ఎన్నో విషయాల్లో అత్తర్, సుర్మా. ఈ మాసంలో ముస్లిం సోదరులు పరిమళించే అత్తర్లతో ఆకట్టుకుంటారు. రంగురంగుల సీసాల్లో అందంగా ఆకట్టుకునే విధంగా అలంకరిస్తారు. సుర్మా, దీన్ని ప్రతి ముస్లిం సోదరులు నమాజ్ కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా దీన్ని కళ్లకు వాడాలి. మామూలుగా కూడా ఈ సుర్మా కళ్లకు ఎంతో మంచిదంటున్నారు సుర్మా వ్యాపారి. सुरमा जो है ना हमारे हुजूर लगाए थे, सुरमा लगाना सुन्नत है। इसके लिए जो है ना नमाज पढ़ने से पहले सुरमा लगाया जाता और सुरमा लगाने से बहुत सारे फायदे हैं। आँख की जो है ना बिनाई अच्छी होती है, आँख खूबसूरत लगती है। सुरमे के बहुत सारे फायदे हैं। क्या क्या नामा है? सुरमे में बहुत सारे नामा आते हैं। एक ममीरा बोल के आता और एक सादा सुरमा आता है, गुलाब का सुरमा बोल के आता। ममीरा जो होता है वो थोड़ा जलता हो, कड़वा सुरमा बोलते हैं आम लैंग्वेज में उसको। उससे जो है ना आँख में मैला वगैरह आया करा वो साफ करता। ఇక రంజాన్ మాసంలో పాత బస్తీలో జరిగే షాపింగ్ గురించి అంతా సిద్ధమవుతుంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఎదురవుతూ ఉంటాయి. ఈ షాపింగ్ కు ఎంతో విశిష్టత ఉంది. మామూలు రోజుల కన్నా ఈ నెలలో చెప్పలేనంత హడావిడి మనకు కనిపిస్తుంది. ఈ మాసంలో చిరు వ్యాపారుల బిజినెస్ కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది అంటే ఆశ్చర్యం లేదు. ఇది రంజాన్ పండుగపై స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్. Almighty Allahu Allah, protect me and guide me. Allah.